ఈ ఈ ఈ ఫ్రీ టైం అన్నది ఏదైతే ఉంటుందో ఫ్రీ టైం అన్న కాన్సెప్ట్ ఉండదు అన్నది ఫస్ట్ పాయింట్. మీరు అనొచ్చు మరి ఫ్రీ టైం అన్నా మనం అనుకుంటున్నాం కదా సార్ ఏంటంటే చదవడానికి చదువు లేదు, ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఈ 2 నెలల ఖాళీ, ఇలాగ అన్నటువంటి విద్యార్థులు దాన్ని ఫ్రీ టైం అనుకుంటారు కాబట్టి ఆ ఫ్రీ టైం అన్న దాని గురించి మాట్లాడుతున్నా. ఎప్పుడు మామూలుగా ఎప్పుడు ఒకటే. ఇలాంటి సందర్భంలో మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా మొబైల్ లాంటిది ఇంకోటి కానీ మీరు అలవాటు చేస్తే అడిక్ట్ అయిపోతుంది. ఒక్కసారి అలవాటు చాలండి. దీనికి పేరెంట్స్ ఏం చెప్తారంటే సార్ చదువుకుని వచ్చాడు కదా సార్ పిల్లడు, హాలిడేసే కదా హాలిడేసే కదా సార్, ఒక గంట సేపు 2 గంటలు వీడియో గేమ్స్ ఆడితే ఏంటి, గంట 2 గంటలు రేపు పొద్దున 10 గంటలు అవుద్ది, 20 గంటలు అవుద్ది, ఎడిక్ట్ అవుతాడు, గట్టిగా మాట్లాడితే వీడియో గేమ్స్లోకి వెళ్తాడో లేకపోతే పబ్ గేమ్స్లోకి వెళ్తాడో లేకపోతే ఇంకోటి ఏదో ఆడతాడు, లేకపోతే బెట్టింగ్లోకి వెళ్తాడు, లేదంటే గట్టిగా మీరు వద్దు అంటే మిమ్మల్ని చంపేస్తాడు. ఇలాంటి 100 జరిగిన లేదండి మా అబ్బాయి మంచోడు, ఇవన్నీ మాట్లాడకండి. చిన్నపిల్లలు కూడా మీరు అసలు ఎవ్వండే కూడానండి. ప్రాబబ్లీ సపరేట్గా ఏదైనా వీడియో చేయాలి నేను. 20 సంవత్సరాల లోపు పిల్లని ఏ తల్లిదండ్రులు కూడా నమ్మకూడదండి. ఇది చాలా బోల్డ్ స్టేట్మెంట్. ఏ తల్లిదండ్రులు నమ్మకూడదు 20 years లోపు. ఎందుకంటే నేను అక్కడ నమ్మకపోవడం తల్లి కొడుకు కూతురు కాదు, వయసుని నమ్మకూడదు. నమ్మారంటే మీ అంత మూర్ఖుడు మీ అంత అమాయకుడు భూమి మీద ఎవడలేడు. పిల్లల్ని ట్రస్ట్ చేయొద్దంటారా పిల్లల్ని నమ్మొద్దంటారా డిబేట్లు పెట్టకంటారు, దండం పెడతాను మీకు. నాకు తెలుసు ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉంటారు, పిల్లలు కాలేజీకి వెళ్తే ఎలా ఉంటారు.